Is it harder to become pregnant after 30 or 35? వయసు అనేది మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిసైడ్ యువర్ ప్రెగ్నెన్సీ. పర్ఫెక్ట్ రిప్రొడక్టివ్ పీరియడ్ అంటే ఇట్స్ బిట్వీన్ 20 to 30 years. 20 to 30 years మధ్యలో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, నంబర్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చేదానికి న్యాచురల్గా మీరు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశము 25 నుంచి 30% ఉంటుంది. ఎప్పుడైతే మీరు 30 రీచ్ అవుతారో అప్పటి నుంచి ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, నంబర్ కూడా డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో ఈ 30 నుంచి 35 సంవత్సరాల మధ్యలో న్యాచురల్గా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక నెలకి మీకు వచ్చే అవకాశం 20 నుంచి 25% పడుతుంది. ఎందుకు అంటే ఈ 30 నుంచి 35 దాటిన తర్వాత నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు 40 క్రాస్ అవుతారో ఎగ్ నంబర్ డ్రాస్టిక్గా డిక్రీజ్ అయిపోతుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అలానే క్రోమోజోమల్ ఎనామలీస్ అంటే డౌన్ సిండ్రోమ్ అంటే మనం న్యాచురల్గా పిల్లలు కొంతమంది తక్కువ ఐక్యూతో ఉంటారు, వాళ్ళ మైల్ స్టోన్ సెట్ అయిన అవ్వలేకపోతూ ఉంటారు, చూడడానికి నార్మల్గా ఉంటారు. ఇలాంటి పిల్లలని మనము డౌన్ సిండ్రోమ్ బేబీస్ లాగా చెప్తూ ఉంటాం. ఈ కండిషను మదర్ ఏజ్ 35 దాటిన తర్వాత ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలానే మిస్క్యారేజెస్ ఎక్కువైపోతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. సో యూటిలైజ్ యువర్ good fertile period, that is 20 to 30 years for your future pregnancy and for your next generation. Thank you.